భాగస్వామ్యాన్ని ఆహ్వానించారు. 95 గ్రామీణ శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామాన్ని వేతన సంస్థలు దత్తత తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వాలను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్న వేతన సంస్థలు ఈ ప్రక్రియను ఏ మేరకు చేస్తాయో అనుమానమే. దీనికన్నా పాలకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పస్తాపూర్ తదితర ప్రాంతాల్లో తిరిగి రాష్ట్రం మొత్తానికి ఉపకరించేలా ఓ విధానాన్ని రూపొందిస్తే రైతులకు మేలు కలుగుతుంది. ఇది పరిస్థితి. ఎక్కడో కూర్చొని ప్రణాళికలు రూపొందించుకునే బదులు క్షేత్రస్థాయిలోకి వచ్చి ఇలాంటి ప్రాంతాలను సందర్శించి ప్రణాళికలు రూపొందించి దీన్ని అందరి రైతులకు అందుబాటు తెచ్చే విధంగా ప్రయత్నం చేయడం మంచిది. ఎందుకంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో రైతులు ఆనందంగా గడిపే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇలాంటి సాంప్రదాయ పంటలను వెలుగులోకి తీసుకొచ్చి దీన్ని విశ్వాసం చేసే విధంగా వ్యవసాయ శాఖ కోరుకుంటే మంచిది. కెమెరా పర్సన్ మురారితో PV రావు, 10 TV, మెదక్. జహీరాబాద్ రైతులను స్ఫూర్తిగా తీసుకుని మిగతా రైతులు కూడా ఇదే విధంగా సాంప్రదాయ పంటల్ని పండించాలని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా రైతుల ఆత్మహత్యలపై స్పందించి ఏదైతే మెదక్ జిల్లా జైరాబాద్ రైతులు ఏ విధంగా అయితే పంటల్ని పండిస్తున్నారో ఆ విధంగా ముందుకు వెళ్లాలని టెంటీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి టెంటీవీ న్యూస్.